రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు కీలకంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా కీలక నేతలందరూ కూడా ఆటో డ్రైవర్ల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కాకి దుస్తులు ధరించి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కీలకంగా చూసుకుంటే అసెంబ్లీ గేట్ వరకు కూడా ఆటోలో ప్రయాణం చేసుకొచ్చారు, ఆటో నడుపుకుంటూ వచ్చారు. వాళ్ళకి సంబంధించి ఏవైతే గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఒక సంక్షేమ నిధి బోర్డు అనేది ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి అనేటట్టు వినూత్నమైన రీతిలో నిరసన తెలియజేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద ఒకరోజు రైతుల గురించని, ఒకరోజు విద్యా సంస్థల గురించని, ఒకరోజు ఆటో డ్రైవర్ల గురించని ఇలా రోజుకో రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా వినూత్నమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున చూపించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని మనం అయితే చూడాలి. అయితే ఈ రోజు కీలకంగా చూసుకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మెయిన్గా జగదీష్ రెడ్డి కానీ, మెయిన్గా తలసాని శ్రీనివాసరావు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేదంటే ఇలా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆటో దుస్తులు ధరించి ఆటోల్లో ప్రయాణం చేయడం జరిగింది. ఆటో కార్మికులందరికీ కూడా మద్దతుగా నిలిచే విధంగా ధర్నాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో పూర్తి శాతంగా అమలు చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన కొత్తలో కీలకంగా చూసుకుంటే ఫ్రీ బస్సు అనేది అమలు చేయడం జరిగింది. దానివల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నట్టు గతంలోనే ప్రభుత్వం అయితే దృష్టికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆటో డ్రైవర్లందరికీ కూడా గతంలోనే మెయిన్గా కీలకంగా చూసుకుంటే ప్రతి ఏటా కూడా 12,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. రెండోది కీలకంగా చూసుకుంటే ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 10 లక్షల వరకు కూడా బీమా ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇలా పలు రకాల కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీల్లో ఒకటి కూడా ఇప్పటి వరకు కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎటువంటి హామీలు అయితే అమలుపరచలేదు. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లందరూ కానీ ఇటు ఆటో కార్మికులే కానీ కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా వినూత్నమైన రీతిలో ఇటు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా ఆటో కార్మికులకు తగిన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ సంక్షేమానికి సంబంధించి ఒక బోర్డు అనేది ఏదైతే నిర్మిస్తానన్నారో అది కానీ, లేదంటే ప్రతి ఏటా కూడా 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా అమౌంట్ ఏదైతే అకౌంట్లో వేస్తామన్నారో, బీమా ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ఎంతవరకు అమలు చేస్తారని మనం అయితే ఎదురు చూడాలి. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే కేవలం ఇప్పటి వరకు కూడా 6 గ్యారంటీ హామీలను ఏవైతే చెప్పారో వాటిల్లో 2 మాత్రమే అమలు చేయడం జరిగింది. మిగిలిన హామీలన్నీ కూడా ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి సంక్రాంతి దాటిన తర్వాత ఈ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా కీలకంగా చూసుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి చాలా వినూత్నమైన రీతిలో ప్రతిరోజు కూడా అసెంబ్లీకి గేటు దగ్గరే కానీ అసెంబ్లీకి వెళ్ళే ఆవరణలోనే కానీ ప్రతి ఒక్కరోజు కూడా ఏదో ఒక సమస్య మీద అయితే పోరాటం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందా లేదా, ఆటో కార్మికులు న్యాయం చేస్తుందా లేదా అనేది మనం అయితే చూడాలి. బయట చెప్పకండి, బయట ఓకే, బయట ఓకే, యూ గో నా స్పీకర్ ఆటో కార్మికులకి వెంటనే కంపెన్సేషన్ ఇవ్వాలి, ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి, ఆటో కార్మికులను వెంటనే ఆదుకోవాలి, ఆటో కార్మికులను వెంటనే